హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇగో నేను భక్షాలకు శనగపప్పు తీసుకున్న 1/2 kg. ఇగో గంటన్నర సేపు నానబెట్టుకున్నా. ఇది ఒక 4 విజిల్లు వచ్చే వరకు, 4-5 విజిల్లు మెత్తగా ఇట్లా ఉడికేటట్టుగా వచ్చే వరకు నేను ఉడకబెట్టుకుంటాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఇగో ఫ్రెండ్స్, ఇగో ఇలా ఉడికింది. ఇట్లా మెత్తగా ఉడకబెట్టుకున్నాక బెల్లం ఇట్లా మెత్తగా ఉడకబెట్టుకున్నాక మెత్తగా ఇట్లా ఉట్టుకొని మొత్తం ఇగో అదుకోవాలి. అది 1/2 kg పప్పుకు 1/2 kg బెల్లం సరి తీసుకోవాలి. దీంట్లో వేసి ఇట్లా కలుపుకోవాలి. అయితే మేము కొద్దిగా నేను ఏం చేస్తాను అంటే కొంచెం చక్కెర కూడా వేస్తాను టేస్ట్. దగ్గర పడేదాకా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా గట్టిగా అయింది. దీన్ని కొద్దిగా చల్లారితే ఇంకా గట్టిగా అవుతుంది. అప్పుడు మనం ముద్దలు వేసుకోవాలి. ఇదిగో మైదా పిండి ఇట్లా కలిపి పెట్టుకోవాలి. ఇట్లా ముద్దుగా కలిపి ఒక 10-15 నిమిషాలు నానబెట్టుకోవాలి. పిండి నానితే మంచిగా వస్తుంది. చూడండి, ఇట్లా వేసి పెట్టేసుకుంటాను. దీంట్లో కొంచెము ఇలాచి పొడి వేసుకోవాలి. సోంపు కూడా వేస్తారు, కాకపోతే మేము ఇవ్వట్లేదు. మా ఇంట్లో ఇలాచి పొడి వేస్తే తినరు మా పిల్లలు, సోంపు వేస్తే తినరు, అందుకే వేయను. అది చేసేటప్పుడు దేవుడు పెట్టే దాంట్లో వేస్తాను. స్మెల్ దేవుడికి ఇష్టం కదా ఇలాచి అంటే, అందుకు దేవునికి వేసేటప్పుడు అల్ల వేస్తాను. గట్టిగా అవుతుంది. ఇక చల్లారితే ఫ్రెండ్స్, ఇక భక్షాలు పూర్ణం ఉడకబెట్టుకున్నాం కదా, ఇక ఇలా అయింది. ఇక గోధుమ పిండి మైదా పిండి ఇలా పిసుక్కోవాలి. ఇగో ఇట్లా కొంచెం వెడల్పు వేసి ముద్ద రౌండ్గా చేసుకొని పిండిని అదే పప్పు చేసుకొని ఇగో ఇలా రౌండ్గా ఇట్లా చుట్టేసుకోవాలి. ఇగో ఇట్లా అవుతుంది. అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయినా సరే, నెయ్యి అయినా సరే ఇలా రుద్దుకోవాలి. కవర్ వేసుకొని రుద్దుకొని కొంచెం వెడల్పు అనుకొని ఇట్లా కవర్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇలా అనుకోవాలి. ఇలా అనుకుంటే మన భక్షాలు పెద్దగా వస్తుంది. చూడండి, ఇలా అనుకుంటే పెద్దగా వస్తుంది. మనం ఎంత పిండి పెట్టుకొని ఎంత పప్పు ముద్ద పెట్టుకుంటే అంత పెద్దగా వస్తుంది. నేను మీడియం పెట్టిన, చపాతీ పిండి చపాతీ వేసుకుంటాం కదా అంత పిండి పెట్టిన,
పూర్ణం కూడా అంతే పెట్టాలి. ఇగో ఇట్లా ఇగో కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. నేను ఫస్ట్ చేయడము ఒకటి చూపించలేకపోయాను, కొంచెం ఇదంతా నేను లాస్ట్లో చూపిస్తున్నాను. దేవుడికి నైవేద్యం పెట్టేసిన, మళ్ళీ చేసేటప్పుడు ఎందుకంటే లేట్ అవుతుందని చెప్పి దేవుడికి నైవేద్యం పెట్టి చేస్తున్నాను. ఇట్లా అందుకు అప్పుడు హడావుడి ఉండి వీడియో తీయలేకపోయినా, దేవుడు చేసేటప్పటికి చూడండి చపాతీ ఎంత వచ్చింది. ఇంకా పలసగా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇట్లా కొంచెం నెయ్యి ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. ఇటుపైపు కూడా నెయ్యి వేసుకోవాలి. ఒక్కసారి వేసుకుంటే సరిపోతుంది. అంతే. ఇవి మేము భక్షాలు అంటాము, కొంతమంది పోలేలు అంటారు, ఆంధ్ర సైడ్ బొబ్బట్లు అంటారు. మన తెలంగాణలో కొంతమంది పోలేలు అంటారు, భక్షాలు అంటారు మన తెలంగాణ సైడు. కాకపోతే మాది యాదాద్రి జిల్లా కదా, మేము భక్షాలని అంటాం. మేము ఇందులో ఏంటంటే కొంచెం బెల్లము, కప్పున్నర బెల్లము, హాఫ్ కప్పు చక్కెర పోసిన, టేస్ట్గా చాలా బాగుంటుంది. నెయ్యి వేసిన, ఇంట్లో నెయ్యి మాత్రం మేము ఇంట్లో నెయ్యి మాది. నేను బర్రె పాలు తీసుకుంటాను, మాకు పప్పి ఉంది కదా, పప్పి గురించి నేను బర్రె పాలు తీసుకొని ఇంట్లోనే నెయ్యి వేస్తాను. ఇక ఇంతేనండి. పొయ్యి ఆఫ్ చేసిన. చూడండి టేస్ట్ చేసి చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా. దీనిలో మన పిండిలో కొంచెం పసుపు అట్లా యాడ్ చేస్తే కలర్ఫుల్గా వస్తుంది, కానీ నేను ఏమి వేయలేదు. చూడండి కొంచెం టేస్ట్ చేసి చెప్తా. అబ్బా అమ్మగా ఉంది, మంచిగా ఉంది, బాగుంది. నెయ్యి తోడు చేసినాం కదా, చాలా బాగుంది. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి నేతి బొబ్బరి భక్షాలండి. చూడండి బెల్లంతో చేసిన, చాలా బాగుంది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. నచ్చితే మీరు కూడా చేసుకోండి. బాయ్ అండి. ఇగో మేము చేసిన భక్షాలు, మామిడికాయ పులిహోర, పచ్చడి చేసి దేవుడికి నైవేద్యం పెట్టినాం. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను మీకు. చూడండి నెయ్యి వేసినాను, సూపర్ వచ్చిందండి, చాలా చాలా బాగుంది. నిమ్మకాయ పులిహోర బాగా కరెక్ట్ సరిపోయింది, ఉప్పు పులుపు కరెక్ట్ సరిపోయింది.
మీకు కూడా నచ్చితే చేసుకొని తినండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ పేరు రావి చోటు. మా ఛానల్ పేరు. థ్యాంక్ యూ అండి అందరికీ.